గౌరవనీయులైన మంత్రి అజ్మేర చంద్రలాల్ గారు, అదేవిధంగా యువ నాయకుడు జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్న గారు మరియు తదితర అతిథులచే ఈరోజు రవీంద్ర భారతిలో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి రాష్ట్రానికి కేంద్ర బిందువు అయిన హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో, వారి నాయకత్వంలో తెలంగాణ భారతదేశంలో 11 కోట్ల జనాభా ఉన్న బంజారాలకు ఏ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి సేవలాల్ మహారాజ్ జయంతికి ముందుకు రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజనుల ఆరాధ దైవమైన శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం ఈ రోజు ఇంత ఘనంగా అధికారికంగా నిర్వహించడం అంటే అది మా సేవలాల్ మహారాజ్ రూపంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజనుల అభివృద్ధికి ప్రత్యక్షమై ఈ రోజు ఈ జయంతి కార్యక్రమం నిర్వహించడం. ఈ జయంతి కార్యక్రమం సందర్భంగా మా బంజారా సమాజంకు మా విజ్ఞప్తి ఏంటంటే కాలక్రమేణా అంతరించిపోతున్న బంజారా సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో ముఖ్యంగా యువత పోటీ రంగంలో వాళ్ళు తట్టుకోవాలంటే పోటీ రంగంలో చదువుకొని ఈ పోటీ స్థాయిలో ఎదుర్కొని వివిధ స్థాయిలో వివిధ స్థానాల్లో వారు ముందుకొచ్చి తమ సమాజ స్థాపనలో వారు ముందుకు రావాలని శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ స్ఫూర్తితో వారి ఆలోచన విధానంతో చదువుకొని ముందుకు పోవాలని ఈ రోజు ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. అదేవిధంగా శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి పండుగ ఏ విధంగా అయితే అధికారికంగా నిర్వహిస్తున్నారో అదేవిధంగా శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి రోజున సెలవు దినం ప్రకటించాలని ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో 12% జనాభా ఉన్న బంజారాలకు జనాభా సామర్థ్య ప్రకారం ఏ విధంగా అయితే బడ్జెట్ కేటాయిస్తున్నారో రేపు పోటీ పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లో కూడా వారి యొక్క జనాభా సామర్థ్య ప్రకారం వారికి రిజర్వేషన్ కల్పించాలని కూడా ఈ రోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మా యొక్క విజ్ఞప్తి. సేవలాల్ మహారాజ్ స్ఫూర్తితో సేవలాల్ మహారాజ్ యొక్క ఆలోచన విధానంతో బయట సమాజానికి తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మా మిత్రులందరి మా కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ జై సేవలాల్, జై మేరమ్మ.